ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఒక డిఫరెంట్ స్నాక్ ఆప్షన్తో వచ్చాను. అదేంటో తెలుసా? ఎగ్ కీమా శాండ్విచ్. ఇది చాలా టేస్టీగా అండ్ త్వరగా అయిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, క్యాప్సికమ్, ఆనియన్, కొరియాండర్, గ్రీన్ చిల్లీ ఆప్షనల్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ సాల్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్స్ ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకుంటే ఎగ్ శాండ్విచ్కి మంచి టెక్స్చర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దేంట్లో అయినా ఆనియన్స్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్యాప్సికమ్, మీకు కావాలంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం కొరియాండర్, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ ఆప్షనల్, ఆరిగానో అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్చర్ అంతా పైన కింద అంతా మిక్స్ అయ్యేవ్వాలి. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపరేషన్: పుదీనా, కొరియాండర్, ఒక గ్రీన్ చిల్లీ, గార్లిక్, నెక్స్ట్ లెమన్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. కావాలంటే మనకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంది. మనం ఫస్ట్గా హోమ్ మేడ్ ఘీ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చట్నీ చేసాం కదా, అది కూడా అప్లై చేసుకోవాలి. ఇంకో సైడ్ ఆఫ్ బ్రెడ్కి నేను టమాటో కెచప్ యాడ్ చేశాను. మీకు కావాలి అంటే సేమ్ ఘీ అండ్ గ్రీన్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిక్చర్ని కూడా పెట్టేసుకొని మంచిగా ప్రాపర్గా పెట్టేసుకొని ఇంకో స్లైస్ని దానిపైన పెట్టుకొని మనం టోస్టర్లో కానీ లేదు అంటే ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు. నాకు ఆయిల్ వద్దు కాబట్టి నేను టోస్టర్లో పెడుతున్నాను. ఈ విధంగా స్టాండ్లో పెట్టుకొని ఒక 3 minutes టోస్టర్లో పెట్టేసి తీస్తే మంచిగా టోస్ట్ అయ్యి కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. నాకు ఆయిల్ వద్దు కాబట్టి ఇలా. మీ దగ్గర టోస్టర్ లేకపోతే ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇది తీసేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఎగ్ శాండ్విచ్. ఇది చాలా బాగుంటుంది. కిడ్స్కి చాలా చాలా నచ్చుతుంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ మనము ఏదైనా స్నాక్ ఎవరైనా వస్తే డిఫరెంట్గా కావాలి అంటే ఇది ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.